అమ్మ ఆగాగి ఇప్పుడు నేను కొడతాను 684 అమ్మా ఎందుకమ్మా దాన్ని తీస్తున్నావు? అందంగానే ఉందిగా. కూర్చోండి అమ్మా. వారం నుంచి వస్తున్నారు వెళుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. ఏంటి, ఏమైనా సమస్య చెప్పండి. అదేమీ లేదండి, వీటిని పెట్టుకుని కొంచెం డబ్బులు ఇస్తారా? ఇదిగో అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో హలో నాన్న, నేను మామయ్యని మాట్లాడుతున్నాను. అమ్మా నీకేనమ్మా ఫోను? మామయ్య లైన్ లో ఉన్నాడు. హలో చెప్పన్నయ్యా. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి, నేను మాట్లాడాను. చాలా ఆనందంగా ఉందన్నయ్యా. కొద్ది రోజులు పని మనిషిలాగే ఇంట్లో ఉండు. పరిస్థితులు అర్థం చేసుకొని నడుచుకో. హక్కుల కంటే బ్రతకడం ముఖ్యం. అబ్బాయిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి తీసుకురా. నీ వల్ల ఏ సమస్య రాకూడదమ్మా, జాగ్రత్త. సరే అన్నయ్య, నేను అబ్బాయితో చెప్తానులే. మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాం. నాన్న దగ్గరకా? రా వెళ్దాం. వెళ్దాం. నా దుద్దు నాకు ఇచ్చేసేయండి. వెంటనే ఇచ్చేసావే, తీసుకో. పొరపాటును కూడా నాన్న అని పిలవకూడదు. అలా పిలిస్తే నీ స్కూలు చదువు అన్నీ పాడైపోతాయి. ఇంకా అంట్లు తోమలేదా? అమ్మా రామ్మా, మనం కాసేపు ఆడుకుందాం. నేనెప్పుడు పిలిచినా మనం తర్వాత ఆడుకుందామని చెప్తున్నావు. ఎప్పుడు నువ్వు పని చేస్తూనే ఉన్నావు. నేను వస్తానమ్మా. ఎప్పుడు వస్తావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నాతో పాటే పడుకున్నావు కదా. ఎక్కడికి వెళ్ళలేదులే, నువ్వు పడుకో. మన చుట్టూ ఎప్పుడూ చీకటే. పడుకో. నిన్న మనం మాట్లాడుకున్న దాని గురించి ఆలోచించాను. నేను నిన్ను ఇక్కడికి పిలిపించడం తప్పు. నీ ఇంట్లోనే నువ్వు పని మనిషిగా కష్టపడింది చాలు. ఇది తరతరాల నుంచి వస్తున్న గన్ను. ఇందులో బంగారం ఉంది. దీన్ని ఇప్పుడు అమ్మినా 50-60 వేలు వస్తాయి. ఇదిగో తీసుకో, ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఇక్కడ ఉండొద్దు. మిమ్మల్ని నమ్మే బిడ్డని కన్నాను, దీన్ని నమ్మి కాదు. ఒంటరిగా ఉంటే అడ్డమైన వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీకు కొడుకున్నాడు. ఇలా చూడండి, నా మెళ్ళ తాళి కట్టండి. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నానో అలాగే బ్రతికేస్తాను. వద్దు, నువ్వు దీన్ని తీసుకుని బయలుదేరు. ఏమండి, ఎక్కడ చచ్చారు మీరు? అరుస్తుంటే వినపడట్లేదా? త్వరగా రండి. అయ్యో, తరతరాల నుండి కాపాడుకుంటూ వచ్చాం. ఇలా మంచి రోజున కనపడకుండా పోయిందే. ఎవరు తీసుంటారు? అయ్యో, వెలకట్టలేని విలువైన ఆస్తి కదా అది. మనం జమీందారులవని బ్రిటిష్ వాళ్ళు ఆనందంగా ఇచ్చారు. ఏంటమ్మా, ఇక్కడ కూడా లేదా? అవునరా, పొద్దున్నుంచి ఇల్లు మొత్తం వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. ఒసే జానకి, ఇలా రావే. ఇల్లు చూసుకోమని చెప్తే లోపల కూర్చుని ఏం చేస్తున్నావే? రారా. ఎలా తిప్పుకుంటూ వస్తుందో చూడు. రావేరా. ఇంట్లో ఉన్న వాళ్ళు తప్ప బయట నుంచి ఎవరూ రాలేదు. అలాంటప్పుడు నీకు తెలియకుండా జరుగుతుందా? చెప్పవే. ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా నిలబడిందో చూడు. ఏమైంది? రండి, ఎంత గొప్ప పని మనిషిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టారో చూడండి. ఎందుకే ముక్కు మొహం తెలియని అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి తీసుకురాకండి అని చెప్పేది. ఇప్పుడు ఏమైంది చెప్పు. రేయ్, వెళ్ళి రాజేంద్ర మావని పిలుచుకురా. సరే అమ్మా. అలాగే అత్తయ్యని కూడా రమ్మని చెప్పు. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. ఈ విషయాన్ని వదిలేదే లేదు. ఏం జరిగిపోయిందని? ఏంటి ఏం జరిగిపోయిందా? అయ్యో దేవుడా, జాతర సమయంలో ఇలా జరిగిందేంటి? ఇదేమన్నా అప్సెకనం అయి ఉంటుందా? ఎంతో విలువైన తుపాకీ పోయిందంటున్నాను, మీరలా చూస్తూ నీళ్లు నవ్వుతారేంటి? అది దొరుకుతుంది గానీ నువ్వు... అమ్మా,
కాపాడు తల్లి. వస్తువు కనిపించకుండా పోయిందని చెప్తున్నాను. వెతకుండా ఎలా నుంచుందో చూడండి. అయితే తల్లి తీసుంటుంది. లేదమ్మా, నేను తీయలేదు. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా? బయట నుంచి ఎవరు రాలేదన్నయ్య. ఇంట్లో ఒకటి ఉంది కదా, ఇదే తీసుంటుంది. ఏమా, నీకేమన్నా డబ్బు అవసరం ఉందా? బిడ్డున్న దానివి నీకెందుకమ్మా దొంగతనాలు అవి? చెప్పు. అదెందుకు చెప్తుంది అన్నయ్య? అది అస్సలు నోరు విప్పదు. దాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అడిగే పద్ధతులు అడిగితేనే నోరు విప్పుతుంది. బావా, తనకు తీసే అవసరమే ఉంది. దాంతో ఏమండి, మీరు నోరు మూయండి. మీకేం తెలీదు. నేను చూస్తూనే ఉన్నానుగా. ఇది వచ్చినప్పటి నుంచి మీరు దీన్ని పని మనిషిలా చూస్తున్నారా? నాకు తెలియదు అనుకుంటున్నారా? ఉండండి. ఈ రోజు నువ్వు ఇరుక్కున్నావే. తుపాకీ కనిపించలేదంటే ఇంట్లోనే ఉంటుంది. వెదిగితే దొరుకుతుంది. ఇల్లు మొత్తం వెతికి చూశాను. అది ఇంట్లోనే ఉంటే నా చేతికి చిక్కకుండా ఉంటుందా? ఉండమ్మా, ఎక్కడికి పోయి ఉండదు. మేమున్నాగా, ఖచ్చితంగా దొరుకుతుందిలే. రేయ్, దీని కొడుకు ఎక్కడున్నాడు చూడండి రా. వెళ్ళి వాడిని కూడా లాక్కురండి. రేయ్, అక్కడేం చేస్తున్నావు? చెప్పరా. నిన్న అక్కడ అందరు పిలుస్తున్నారా? ఈ రోజు నువ్వు బాగా ఇరుక్కున్నావు. నువ్వు లోపలికి వెళ్ళి చూడరా. ఇంకా లోపల ఏం చేస్తున్నారా? లాక్కురండి రా. రావట్లేదమ్మా, రమ్మంటే ఏదేదో చేస్తున్నాడు. ఈ రోజు తుపాకీ కనుక దొరకలేదో ఇల్లు రెంట్ అయిపోతుంది. అమ్మా, తుపాకీ అమ్మా, దొరికింది. కాదమ్మా, తుపాకీ వీడే దొంగలిచ్చాడు. వాళ్ళ అమ్మ తిడుతుందేమో అని భయపడి తీసుకొచ్చి ఇస్తున్నాడు. అవునమ్మా, తనే తీశాడు. లేదు, నేను దొంగలించలేదు, నేనే కనిపెట్టాను. అదిగో చూడు. కనిపెట్టావా? దొంగలించిన వాడే కనిపెట్టడం పెద్ద కష్టమా? ఉండడానికి చోటిచ్చి 3 పూట్ల తిండి పెడుతుంటే నాకే అసలు పెట్టాలని చూస్తారా? దొంగిలించిన వాడు పట్టుబడ్డాడుగా. పోలీసులు పిలవండి. లేదు. ఆడికి 2 దెబ్బలు పడితే కానీ సరైన దారిలోకి రాడు. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి. మీరేం మాట్లాడకండి, మేం చూసుకుంటాం. ఏంటి బావా మీరు అర్థం లేకుండా? ఏంటిది? ఇప్పుడు వీడినెందుకు కొడుతున్నావు? రేయ్, నీకు తుపాకీయే కదా కావాల్సింది. ఇదిగో 2 రోజులు దీంతో ఆడుకునివ్వు, సరేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చూసావు కదన్నయ్య ఈయన వాలకం. ఇది తప్పు బావా. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? అంతా నాకు తెలుసు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన తుపాకీ. ఎన్నో తరాల నుండి మన వంశంలోనే ఉంది. నేను ఎన్ని చోట్లని వెతకాలి నాన్నా? పైకొచ్చే నాన్నా. హ? నువ్వు దొంగిలించలేదని అమ్మకి తెలీదా? వాళ్ళందరూ కలిసి నిన్ను కొడతారేమోనని నేనే నిన్ను కొట్టాను. అమ్మని క్షమించే నాన్నా. అయ్యా రండి రండి. మునుపు కరెంటును ముట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతుంది. కరెంట్ ఆఫ్ చేస్తాను. మెట్లెక్కలేక అవస్థపడి కష్టపడి వచ్చినట్టున్నారు. ఇదిగోండి ముందు నీళ్ళు తాగండి. సార్, మీరు డిటెక్టివా? గెటప్ చూస్తే అలా లేదా? అవును సార్. అమ్మయ్యా. తాగండి, నీళ్ళు తాగండి. చెప్పండి సార్, ఇంతకీ కేసేంటి? నాకు ఒక్కగానొక్క అమ్మాయి. ఆ, నాకు వయసు అయింది. ఆ. ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాను. తెలుస్తుంది. అవును. నేను కన్ను మూసేలోగా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఒక అబ్బాయిని కూడా చూశాను. అతను మంచివాడా చెడ్డవాడా అని మీరే క్షుణ్ణంగా విచారించి చెప్పండి. తప్పకుండా. ఫోటో తీసుకోండి సార్. ఓకే. నన్ను నమ్మి వచ్చారు కదా, పైగా ఇన్ని మెట్లెక్కి ఇక్కడ దాకా వచ్చారు కదా. కుర్రాడు గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. లేటెస్ట్ కలర్ ఫోటో సార్. సంతోషం. పిల్లాడి పేరు అడ్రస్ చెప్పండి. పేరు కళ్యాణ్ రామ్. ఓకే. వయసు 27. బృందావన్ స్ట్రీట్, ఆర్ఎస్ నగర్, ధనుస్ రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం, మేషరాశి. అవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ తెలుసుకున్న తన పేరు మీద అర్చన చేయిస్తానా? ఇవేం వద్దులేండి, ఇవి ఓకే చాలు. సార్. ఈ డీటెయిల్స్ చాలు, ఖచ్చితంగా కనిపిస్తాను. సార్. ఏంటి, ఓకేనా? మీరు వెళ్ళి నెక్స్ట్ వీక్ తప్పకుండా సార్. వెళ్ళొస్తా సార్. వెళ్ళగలరా? ఎత్తుకెళ్ళి దింపంటారా? అక్కర్లేదు సార్, నేనే మెల్లిగా వెళ్ళిపోతాను. జాగ్రత్త. మీ మోకాలు గుద్దుకుంటుంది. నేను నెక్స్ట్ వీక్ రాగలరు కదా? వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి.
ప్రతి నెల అద్దె కోసం నేను నీ చుట్టూ తిరుగుతూ ఉండాలా? అద్దిచ్చే దిక్కులేని వాడివి నీకెందుకయ్యా ఇల్లు? నీకు కేసులు లేక ఓసీ కోటేసుకొని తిరుగుతున్నావు. ఎన్ని నెలల అద్దె బాకీ ఉన్నాను మీకు? మొత్తం 4 నెలలు. ఒక్కలా 60 చెప్పానా? కొంచెం తక్కువ ఇలా ఇవ్వు, లెక్కెట్టుకుంటారు. 2 నెలల అద్దె ఉంది, మిగతాది ఇలా అయితే నీ కేసులు ఎవరిస్తారయ్యా? ప్రతి నెల ఇలాగే అరుస్తూ ఉంటారు ఇక నుంచి మీరు. ప్రతి నెల అద్దె సరికి ఇష్టం వచ్చినట్టు అరిస్తే గుండె అయిపోతుందని డాక్టర్లు చెప్పారు. చెప్పమోయా? కన్నాయిరం అమ్మకు ఒంట్లో బాగాలేదు నాన్న. ఏమైంది మావయ్య? నువ్వు ఎక్కడున్నావు? కొంచెం త్వరగా రా నాన్న. కరెక్ట్ గా చెప్పు, ఏమైంది? వినిపిస్తుందా? అది అమ్మకు ఒంట్లో హలో బాగాలేదు హలో నాన్న. మావయ్య. సార్ అందులో 2-3 దొంగ నోట్లు ఉన్నాయి, ఒకసారి ఇస్తారా? చెక్ చేస్తాను. పర్లేదులే, నేను మార్చుకుంటాను. సార్ 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 నువ్వు బయలుదేరు. సార్, ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అమ్మకు ఒంట్లో బాగాలేదు. వెళ్ళవయ్యా. ఏంటయ్యా మాణిక్యం, పిల్లాడు వస్తాడా రాడా? ఆశ పడిందని అన్నయ్య చెప్తున్నాడు కదా, పంపించేయండి. కాసేపు ఉండండమ్మా, నేను చెప్పాను వాడికి తప్పకుండా వస్తాడు. నువ్వు ఎలాగైనా ఊరికొచ్చేయాలని కోరుకుంది. నిన్న కూడా గుడికెళ్ళి నువ్వు బాగుండాలని మొక్కుకుంది. తను గుడి నుంచి తిరిగొచ్చి నీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయాన్నే చూస్తే తను లేవలేదు.